హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబి ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబి. ఈ రోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్ తో. అదేమిటంటే భగవంతుడు ఇచ్చిన మరో న్యాచురల్ సూపర్ గుడ్ ఫుడ్ అని చెప్పొచ్చు, చిక్కుడు. ఈ చిక్కుడులో 3 రకాలైతే ఉన్నాయి. మొదటి వచ్చేసి సోయా చిక్కుడు, రెండోది వచ్చేసి గోరు చిక్కుడు, మూడోది వచ్చేసి పందిరి చిక్కుడు. సో ఈ చిక్కుడు వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే చూద్దాము. సో ఎక్కడ వీడియో అయితే స్కిప్ అయితే చేయొద్దండి, ఫుల్ వీడియో చూడండి. చిక్కుడు వల్ల కలిగే ప్రతి ఆరోగ్య ప్రయోజనం మీరు తెలుసుకుంటారనేది నా కోరిక, నా ఆశ, అభిలాష. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే కనీసం వారానికి 3 కప్పుల చిక్కుడుగానే తినండి అనేసి ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు. వారానికి కనీసం 3 కప్పుల చిక్కుడునైతే మనం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదే విధంగా ఇందులో ఉండే ప్రోటీన్స్, అదే విధంగా ఇందులో ఉండే విటమిన్స్ మన బాడీకి చాలా హెల్ప్ అవుతాయి. ఇందులో ఉండే పీచు యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీలో తయారయ్యే క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఇందులో అయితే ఈ చిక్కుడుకైతే ఉంది. అదే విధంగా ఎవరైతే సన్నబడాలనుకునేవారు, ఎవరైతే జిమ్ వగేరా లాంటివి చేసేవాళ్ళు, వ్యాయామాలు చేసే వారికైతే ఈ చిక్కుడు ఒక దివ్యౌషధం అని చెప్పుకోవచ్చు. అరకప్పు చిక్కుడులోనే మనకు దాదాపుగా 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది 30 గ్రాముల చికెన్, 30 గ్రాముల మటన్ కి సమానము. అదే విధంగా బి కాంప్లెక్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో 8 రకాల బి కాంప్లెక్స్ కి సంబంధించిన విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే ఉంటాయి. అదే విధంగా ఈ చిక్కుడు వల్ల మనకు వెంట్రుకలకు, కళ్ళకు చాలా ఆరోగ్యం, చర్మానికి కూడా ఇది దీనివల్ల ఆరోగ్యం. అదే విధంగా కొలెస్ట్రాల్ ని, అదే విధంగా ట్రిగ్లిసరైడ్స్ ని తగ్గించే శక్తి కూడా ఈ యొక్క చిక్కుడుకి అయితే ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు వల్ల మనకు పలు ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఉడికించిన చిక్కుడులో కూడా దాదాపుగా 70% విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే ఎక్కడికి పోవన్నమాట. సో 30% మాత్రమే ఆ హీట్ వల్ల వాపరేట్ అవుతాయి. మిగతా 70% అయితే ఇందులో ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, చిక్కుడు గురించి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.